నవీన గారు కొన్ని రోజుల క్రితం ఒక న్యూస్ ఛానల్‌లో నేను ఒక వ్యక్తి గురించి చూశాను. అతనికి 35, 38 ఏజ్ వచ్చేసింది. పేరెంట్స్ చూస్తే ఏజ్డ్ అయిపోతున్నారు. బాగా పెద్దవాళ్ళు అయిపోయారు. పెళ్లి జరగాలి. చాలామంది మ్యారేజ్ మీడియేటర్స్‌ని కన్సల్ట్ అయ్యాడు. చాలామంది దగ్గర ఖర్చు పెట్టాడు. ఫైనల్‌గా ఒక మ్యారేజ్ మీడియేటర్ దగ్గర తను ఒక మ్యాచ్ చూసాడు. ఆ అమ్మాయి ఇతని కంటే ఏజ్‌లో చిన్నది. పెళ్లి మాత్రం జరగాలి. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో జరగాలనే ఇదిలో ఉన్నాడు. ఆ అమ్మాయి చిన్నపిల్ల కావడం మూలాన ఎదురు కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటుందని చెప్పారంట. 4 లక్షలు ఇచ్చాడంట. ఇచ్చిన తర్వాత ఒక 1 వీక్ ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో అటు ఇటు మేనేజ్ చేసుకుంటూ ఆ కార్యం అది జరగకుండా పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చి, నేను పెళ్లి చేసుకున్న విషయం మా ఇంట్లో తెలీదు. అంటే ఈ మీడియేటర్సే హడావిడిగా పెళ్లి చేసేసారు గుళ్ళో. మా పేరెంట్స్‌కి తెలీదు. మా పేరెంట్స్‌కి హెల్త్ బాలేదు. నేను చూసొస్తానని చెప్పి వెళ్ళిందంట. వెళ్ళి ఇంక రాట్లేదు. ఆ అమ్మాయి ఫోన్ ఎత్తట్లా. ఆ మీడియేటర్సు ఫోన్ ఎత్తట్లేదు. ఇప్పుడు ఆ అబ్బాయి పోలీస్ స్టేషన్‌ని ఆశ్రయించాడు. అది మొత్తం మీడియా ఛానల్స్‌లో వచ్చింది. ఇంత హడావిడిగా ఇలా మోసపోయి పెళ్ళిళ్ళు చేసుకొని ఇంత బాధపడడం అవసరమా? లేకపోతే ఎలా అసలు ఏజ్ వచ్చేసింది. తొందరగా పెళ్లి చేసుకోవాలి. ఈ కంగారులో ఇలా మోసపోతున్నారు కదా! దీన్ని అసలు ఎలా క్వెషన్ ఫ్రేమ్ చేయాలో నాకు అర్థం కావట్లే. బికాజ్ యు నో ద ఆన్సర్. ఇక్కడ మిస్టేక్ ఎవరిది? ఆ అబ్బాయిది, మీడియేటర్ది కాదు. ఆ పిల్లది పక్కన పెట్టేసే. రెండోది ఇప్పుడు ఏమవుతుందంటే రూపాయి ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ది లుక్ ఫర్ రీజన్స్. ఇది కూడా రీజన్స్ ఎత్తుక్కోవటమే. మా అమ్మ నాన్న గొడవ పెడుతున్నారు, మా చుట్టాలు గొడవ పెడుతున్నారు, సొసైటీ గొడవ పెడుతుంది. నీకు పెళ్లి చేసుకోవాలని ఉంది కాబట్టి నువ్వు ఎత్తుక్కుంటున్నావు. అది నంబర్ 1 పాయింట్. నంబర్ 2 ఏంటంటే మీడియేటర్స్ చాలామంది దగ్గర డబ్బులు కట్టారు అంటే రూపా, ఇప్పుడు ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఎత్తు, మన హైటు, మన ఏజ్, మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ ఉంటున్నాం, మన ఆస్తి పాస్తులు, ఇలా కొన్ని పారామీటర్స్ ఉంటాయి సంబంధాలు ఎత్తుక్కునేటప్పుడు. సో ఈ అబ్బాయి అనే కాదు రూపా, బేసిక్గా ఎవరైనా పెళ్లి సంబంధాలు చూసుకునే వాళ్ళు చాలామంది మీడియేటర్స్ దగ్గర ఇస్తారు. ఎందుకంటే ఏదో ఒక చోట నుంచి ఒక రాయి వేస్తే రాంగ్ వే టు ఏదో ఒక మ్యాచ్ వస్తే గనక మనకు సెట్ అవుతుంది అనుకుని ఆలోచిస్తారు. సో అది కూడా పక్కన పెట్టేసే. డబ్బులు ఖర్చు పెట్టారంటే ఎవరు ఫ్రీగా చేయరు కదా రూపా. దే ఆర్ స్పెండింగ్ దేర్ టైమ్ టు సర్చ్ ఫర్ యూ. సో అది 2. మూడోది ఏంటంటే రూపా, ఒక చిన్నపిల్లని పెళ్లి చేసుకోవటం అనేది అన్యాక్సెప్టబుల్ మిస్టేక్. అది ఓకే, అది అసలు యాక్సెప్ట్ చేయలేవు. అసలు పోలీసులు కేసు తీసుకునేటప్పుడు ఫస్ట్ వీడి మీద కేసు వేయాలని చెప్తాను నేనైతే కనుక. ఎందుకంటే ఒక చిన్నపిల్లని మ్యారేజ్ చేసుకుంటున్నావు, నువ్వే చెప్తున్నావు. ఒక చిన్నపిల్లని మ్యారేజ్ చేసుకోవటం అనేది క్రైమ్. అంతే. చిన్నపిల్ల అంటే అతనికన్నా ఏజ్ లో చాలా తక్కువ. అదే రూపా, ఓకే, అది పక్కన పెట్టేసే. పోనీ నువ్వు అన్నట్టు ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంది అనుకుందాం, చిన్నపిల్లని తీసేద్దాం. సో లెట్స్ లీవ్ దట్ పాయింట్. ఆ పిల్ల పేరెంట్స్ ఇన్వాల్వ్ అవ్వకుండా ఎదురు కట్నం ఇచ్చి మరి అంత డెస్పిరేట్గా నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు వేరే బోర్డ్స్ కనుక్కోవాలి కదా నువ్వు. పెళ్ళంటే ఏంటి రూపా, అసలు ఎలాంటి ఫ్యామిలీ నుంచి పిల్లని తెచ్చుకుంటున్నావు, వాళ్ళు ఎవరు ఏంటి, పిడిగ్రీ ఆఫ్ ద ఫ్యామిలీ అని ఒకటి ఉంటుంది కదా. ఇవన్నీ తెలుసుకోకుండా జస్ట్ బికాజ్ యూ ఆర్ డెస్పరేట్ యూ కాంట్ గో మ్యారీ సంబడి లైక్ దాట్. సో నువ్వు స్వయంకృతాపరాధం, నువ్వు చేసుకున్న దానికి యూ ఆర్ పేయింగ్ ఫర్ ఇట్ నౌ. ఇప్పుడు కేసు పెట్టి గగ్గోలు పెట్టి వీళ్ళెళ్ళి ఇవన్నీ చేసినా కూడా ఎండ్ ఆఫ్ ద డే నీ లైఫ్ ఒంటరిగా ఉంటేనన్నా బెటర్గా ఉండేది. ఒంటరిగా ఉండకుండా ఇలాంటివి తెచ్చుకుని ఇలాంటి తలకాయ నిప్పుల్లో ఉండి డబ్బులు నష్టం, పరువు పోయింది. రెండోది నీ టైము. ఇప్పుడు మీ పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారా? అప్పుడు పెళ్లి కాలేదని ఒక బెంగ. ఇప్పుడు చూడు, లీగల్గా అప్లై చేసుకుని ఆ కోర్టు కేసులకు తిరిగి ఇంకా దాంతో డబ్బు పోగొట్టుకుని కొంచెం పరువు పోగొట్టుకుని ఆ డైవర్స్ పేపర్లు ఎప్పుడు వస్తాయో తెలీదు. ఇప్పుడు నువ్వు అనే 34, 35, 45 కూడా అవ్వచ్చు. నువ్వు దాని బదులు నువ్వు ఇంత వయసు వచ్చే వరకు నువ్వు ఎదుగుతా ఉన్నప్పుడు ఇంకొక వారం 10 రోజులు, ఇంకొక నెల రోజులు టైం పెట్టుకుని వాళ్ళు ఎవరు ఏంటి, మంచి చెడు, వాళ్ళ చుట్టుపక్కల చుట్టాలు ఎవరు, కనీసం ఎదురు పెద్ద మనుషులన్నా పెట్టుకుని మ్యాచ్ డీల్ చేసుకోకుండా హడావుడిగా పిల్ల దొరికింది కదా అని ఎదురు కట్నం ఇచ్చి పరిగెత్తితే ఇట్స్ యువర్ ఫాల్ట్ అండ్ యూ నీడ్ టు డీల్ ద పెయిన్. అది ఎవరిని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు రూపా. సో దీనిలో నీకు అడ్వైజ్ ఏంటంటే, సంవత్సరాల తరబడి, నెలల తరబడి ఇలా సంబంధాలు ఎత్తుక్కుంటా ఏదన్నా ఒక సంబంధం వచ్చిందనగానే గంటల్లో డెసిషన్స్ తీసేసుకుంటారు చూడు. దిస్ ఇస్ హౌ దే విల్ ల్యాండ్. యూ నీడ్ టు చెక్ ద ఫ్యామిలీస్. కొంచెం ఇంకొక నెల రోజులు టైం తీసుకుని మంచి చెడు అన్నీ తెలుసుకుని పెళ్ళిళ్ళు చేసుకోవాలి. కానీ ముక్కుమొహం తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అసలు వాళ్ళు ఎవరో ఏంటో తెలుసుకోకుండా వెతికి ఉన్న వెక్స్ అయిపోయి దొరకంగానే చేసేసుకుందాం అని చెప్పి. సో ఇప్పుడు దొరికిన దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో ఈ టైంని ఆటల్ని హీ నీడ్ టు డీల్ విత్ ఇట్. హూ ఎవర్ ఇట్ ఈస్, దే హ్యావ్ టు డీల్ విత్ ఇట్. ఈ తొందరపాటుతో అనవసరంగా కంగారులు పడిపోయి తీసుకునే డెసిషన్స్ కాదు రూపా. దెర్ ఈస్ ఎ ప్రొసీజర్ టు ఫాలో ఫర్ మ్యారేజ్. రైట్.